ఆంధ్రప్రదేశ్లో పాలన పక్కదారి పడుతోందన్న విమర్శలు రోజురోజుకి బలపడుతున్నాయి. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణలు ప్రజల్లో చర్చకొస్తున్నాయి. ఇటీవల వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా జరిగిన కార్యక్రమాలపై పోలీసులు అతిగా స్పందించారన్న విమర్శలు వెల్లువెత్తాయి. కేక్ కట్ చేసినా, ర్యాలీ తీసినా కేసులు, అరెస్టులు జరిగాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో అధికార పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలపై మాత్రం చర్యలు తీసుకోవడంలో సడలింపు కనిపిస్తోందన్న అభిప్రాయం బలంగా ఉంది. చట్టం అందరికీ సమానంగా వర్తించాల్సిన వేళ ఒకే వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని పోలీసుల చర్యలు సాగుతున్నాయన్న ఆరోపణలు ప్రభుత్వం ప్రతిష్టను దెబ్బతీస్తున్నాయి. పోలీసులపై రాజకీయ ఒత్తిడి ఉందన్న భావనకు నారా లోకేష్ పేరుతో వినిపిస్తున్న రెడ్ బుక్ వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోస్తున్నాయి. మరోవైపు ఘాటు వ్యాఖ్యలు, బెదిరింపుల భాషపై కూడా ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలపై కూడా చట్టపరమైన చర్యలు ఎందుకు లేవన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి ఫేక్ వీడియోలు, ఏకపక్ష అరెస్టులు, ఎంపిక చేసిన కేసులతో పాలన సాగుతుందన్న భావన ప్రజల్లో బలపడుతోంది. పాలకులు ఇప్పటికైనా ఆలోచించి చట్టాన్ని అందరికీ సమానంగా అమలు చేయకపోతే ఈ అసంతృప్తి రాజకీయంగా మరింత పెద్ద రూపం దాల్చే ప్రమాదం ఉందన్న విశ్లేషకుల మాట.